ఓకే. సో, లాస్ట్ క్లాసెస్‌లో అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన లైక్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. టుడే క్లాస్‌లో కస్టమర్ డౌన్ పేమెంట్ ఏ విధంగా చేయాలి అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అకౌంట్స్ పేయబుల్‌లో ఇది ఇంకా లాస్ట్ టాపిక్ అన్నమాట. అకౌంట్స్ రిసీవబుల్స్‌లో అకౌంట్స్ పేయబుల్‌లో 4 టాపిక్స్ డిస్కస్ చేసాం. అదే విధంగా అకౌంట్స్ రిసీవబుల్స్‌లో కూడా మనము 4 టాపిక్స్ అనేది డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే. రియల్ టైమ్‌లో ఈ 2 చాలా ఇంపార్టెంట్. 100% ఈ 2 చాలా వరకు ఉపయోగపడతాయి. మీరు వర్కింగ్ గూడా దీని మీదనే ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, అది ఎలా చేయాలి అనేది గూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. డన్. చూడండి. సో, అసలు కస్టమర్ డౌన్ పేమెంట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ ఈస్ రిక్వైర్డ్ when advances are received from customers to fulfill sales order before the actual sales has occurred. These customer advances are a liability for the organization which will be cleared by future sales. ఇప్పుడు ఒక కస్టమరు స్టాక్ ఆర్ గూడ్స్ మన బిజినెస్ దగ్గర పర్చేజ్ చేయాలి అంటే కస్టమర్ ముందుగానే మన దగ్గర కస్టమర్స్ దగ్గర నుంచి ముందుగా మనం అడ్వాన్స్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం. కస్టమర్‌కి 1,00,000 సరుకు కావాలి. కస్టమర్ మనకు ముందుగానే బిఫోర్ 50,000 పే చేస్తాడు. యాక్చువల్‌గా యాక్చువల్ ప్రైస్ ఎంత మనకి 1,00,000 స్టాక్ కావాలి. ఇన్ఫర్మేషన్ కోసం మనకే అంటే ఆ కస్టమర్‌కే స్టాక్ ఇవ్వాలి అని మన దగ్గర ముందుగానే 50,000 అమౌంట్ పే చేస్తాడు. సో, దీన్నే అడ్వాన్స్ అమౌంట్ రిసీవ్ అని చెప్తాం. ఒకవేళ అతను ఇవ్వకపోతే అదే స్టాక్ మనం వేరే కస్టమర్‌కి సేల్ చేస్తాం. అలానే బిజినెస్ చేసుకోకుండా ఉంటామా? ఒకరే నమ్ముకొని ఉంటామా? లేదు కదా! కంపల్సరీగా వేరే వాళ్ళకి కూడా మనం సేల్ చేస్తాం. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేదే ఇక్కడ కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటాం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వెహికల్ కొనడానికి షోరూమ్ వెళ్తారు. అక్కడ 1,00,000 చెప్తారు. మీరు 50,000 ముందుగానే పే చేస్తారు. అది డౌన్ పేమెంట్స్. ఇక రిమైనింగ్ 50,000 ఏదైతే ఉంటుందో అంటే ముందుగానే మీరు పే చేస్తున్నారు. ముందుగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఈఎంఐలు పెట్టుకుంటారు. ఈఎంఐలు పెట్టుకుంటే అదేం జరుగుతుంది? నెలకు 3,000 5,000 పే చేస్తే క్లియర్ అవుతది. అలా అన్నమాట. దాన్ని ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. సో, ఫస్టు ఎఫ్ఎస్00లోకి వెళ్లి అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అనే కరెంట్ లయబిలిటీస్ అండర్‌లో ఒక జీఎల్‌ని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే. ఎఫ్ఎస్00 ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ కాపీ కోడ్ కరెంట్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఇక్కడ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ డేటా, ఐఎన్ఆర్, రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్ చూడండి. డౌన్ పేమెంట్స్, బ్యాలెన్స్ షీట్, కరెంట్ లయబిలిటీస్, డౌన్ పేమెంట్ కస్టమర్, కస్టమర్స్ 001
G067. లైన్ డిస్ప్లే షార్ట్ కి 001 G067 సేవ్ చేయాలి ఇలా. సో తర్వాత నెక్స్ట్ లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకాన్ అకౌంట్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అని చెప్తున్నారు. స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ ఓబిఎక్స్ఆర్ లైక్ ఓబిఎక్స్ఆర్. ఏ డౌన్ పేమెంట్, ఎఫ్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చూడండి, రీకాన్ అకౌంట్ అంటే డొమెస్టిక్ కస్టమర్ అని అర్థం. స్పెషల్ జిఎల్ అకౌంట్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఓకే ఇప్పుడు నువ్వు అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ అని చేసావు కదా, అది వస్తుంది అనమాట. డొమెస్టిక్ కస్టమర్ ఇక్కడ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ సేవ్ చేయాలి. అంటే రైట్. డొమెస్టిక్ కస్టమర్ కింద అడ్వాన్స్. బట్ చూడండి, మనం ఏదైతే ఇచ్చినట్టున్నాం ఐ థింక్ రెండు ఒకటి ఇచ్చాం. ఓకే, డొమెస్టిక్ కస్టమర్ ఇవ్వాలి, స్పెషల్ చేయాలి. చూడండి, అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ రెండు ఒకటి ఇచ్చాం కాబట్టి అక్కడ మనకి ఎర్రర్ లాగా చూపించింది. ఎస్, ఒకటేమో ఇటుపక్క డొమెస్టిక్ కస్టమర్ ఉండాలి, ఇటుపక్కేమో అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ ఉండాలి. నెక్స్ట్, పోస్ట్ అడ్వాన్స్ అండ్ రిసీపెంట్ F-29. సో పోస్ట్ కస్టమర్ డోర్ పేమెంట్స్ అంటే కస్టమర్ కి 1 lakh సరుకు కావాలి మన దగ్గర. ముందుగా అతను 50,000 మనకి ఇస్తున్నాడు. ముందుగా మనకి 50,000. డీజెడ్ చూసారా? ఏ ఫర్ డొమెస్టిక్, కే ఫర్ వెండర్, డి అంటే మనకి కస్టమర్, కే అంటే వెండర్. ఇప్పుడు మనకు కావాల్సిన డి కదా, డి సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్, అమౌంట్ 50,000 ఇస్తున్నాను. టుడే డేట్ ఇస్తున్నాం. కస్టమర్ ఇన్వాయిస్, ఎంటర్.
50,000 సేవ్. డాక్యుమెంట్ 3514 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పోస్ట్ అయిపోయిందా? సో ఇప్పుడు దీన్ని వెళ్ళి చూడాలి. చూడాలి అంటే ABL5Nలోకి వెళ్ళాలి. కస్టమర్ లైన్ ఐటెం డిస్ప్లే. ఎంటర్. జాను ప్రైవేట్ లిమిటెడ్. ఎగ్జిక్యూట్. చూసారా? మీరు 50,000 ముందుగా పే చేశారు. కానీ ఇక్కడ షో చేయట్లేదు. ఎక్కడ ఏముంటుంది చెప్పండి? ఎనీవన్? ఎక్కడ ఏమై ఉంటుంది? గైస్ ఎందుకు చూపించట్లేదు? ఎనీ ఐడియా? యాహ్! సో అప్పుడు ఏం చేయాలంటే మనం అండర్‌లోకి వెళ్ళి స్పెషల్ జీఎల్ ట్రాన్సాక్షన్, స్పెషల్ జీఎల్ ట్రాన్సాక్షన్స్ ఈ ఆప్షన్ యెస్ పెట్టాలి. యెస్ పెట్టి ఎగ్జిక్యూట్ చేయాలి. మనం ముందుగా 50,000 ఏదైతే పే చేసి ఉంటామో అదే ఇక్కడ కనబడుతుంది. డీజెట్. ఓకే. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఒరిజినల్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB70. ఓకే. ఎంటర్ ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్. కస్టమర్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. వన్ లాక్ పోస్ట్ చేస్తున్నాను. సేల్స్ అకౌంట్స్. సిమ్యులేట్. సేల్. ఓకే. ఇప్పుడు 1 లాక్ సరుకు కావాల్సి వచ్చుంటే 50,000 ముందుగానే పే చేశారు. ఇప్పుడు 1 లాక్ పోస్ట్ చేశారు. ఇంక రిమైనింగ్ పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి అనేది ఇక్కడ షో చేస్తుంది. సో తర్వాత మళ్ళీ FBL5Nలోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ రిఫ్రెష్ చేయండి. చూసారా? 1 లాక్‌లో 50,000 పెరిగితే 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓకే. సో డియర్ డీజెట్. ఓకే. ఇంటర్. ఇంక పెండింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 50,000 మాత్రమే చూపిస్తుంది. యాహ్! ఈ 50,000 ఇక్కడ డీజెడ్ ఉంది కదా! ఈ డీజెడ్‌ని కాస్త డీఏగా మారుతుంది. ఏం చేయాలప్పుడు? ఇక్కడ ట్రాన్స్‌ఫర్ పోస్టింగ్ చేయాలి. F-39 ట్రాన్స్‌ఫర్ పోస్టింగ్. ఈ సెషన్ ఇలాగ పెడుతున్నాను. F-39 ఇప్పుడే డేట్ ఇస్తున్నాను. చూడండి ఇక్కడ డీజెడ్ కాస్త డీఏగా మారింది. డీజెడ్ కాస్త డీఏ. కస్టమర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్. సో ఇక్కడ చూడండి ఏ ఫర్ స్పెషల్ జీఎల్ ఇండికేటర్ అంటారు. దీన్ని సెలెక్షన్ చేసుకొని సేవ్ చేయాలి.
జాను ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా, ఇది ఒకసారి సెలెక్ట్ చేయండి. 250 వచ్చాయి కదా, బ్యాక్. వన్ ఫైవ్ వన్ సిక్స్ డాక్యుమెంట్ నెంబర్ 3515. కస్టమర్కి సంబంధించింది కదా, 01. ఆ ఎర్రర్ అనేది చూసుకోవాలి. బ్యాక్. డీజెడ్ కాస్త డిఏగా మార్చాలి. అదర్ క్లియరింగ్ స్పెషల్ ఇంతకు ముందు మన పేయబుల్ కూడా సేమ్ ఇలాంటి ఎర్రర్ వచ్చింది. కొంచెం కిందికి వచ్చి చెక్ చేసుకోవాలి.
సార్ బ్యాక్ వచ్చి ఎంటర్ చేద్దాం. F-39. ఓకే, 18 చూడండి. 18 సక్సెస్ఫుల్ క్లియర్ అయిపోయింది. పేమెంట్ క్లియరింగ్. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూడండి, ఇక్కడ ఈ డీజెట్ కాస్త డిఏగా మారి ఉంటుంది. రిఫ్రెష్ చూసారా? డీజెడ్ డీజెడ్ కాస్త డిఏగా మారింది. ఇంకా ఫైనల్ అమౌంట్ పేమెంట్ 50,000 ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని మనం F-28 వెళ్ళి క్లియర్ చేయాలి. స్లాష్ అండ్ F-28 పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ డీజెట్. ఇలాంటి ఎన్ని ఎర్రర్స్ వస్తే అంత సక్సెస్ అవుతారు. అమౌంట్ ఎంటర్ 50,000, అసైన్ 50,000, నాట్ అసైన్ 0. సేమ్. క్లియరా? ఇప్పుడు వెళ్ళి చూడండి, రిఫ్రెష్ 0 అయిపోయిందా? ఇలా డౌన్ పేమెంట్స్ అనేది మనం ఈ విధంగా చేస్తాం. ఎగ్జిక్యూట్ చూసారా? ఫస్ట్ 50,000 మనం పే చేసాం అడ్వాన్స్ గా. తర్వాత మనకు కావాల్సిన 1,00,000 వరకు ఆ రిమైనింగ్ 50,000 ఏదైతే ఉందో డీజెట్ కాస్త డిఏగా మార్చి ఫైనల్ గా 0 చేస్తాం. దీన్నే అకౌంట్స్ రిసీవబుల్స్ డౌన్ పేమెంట్స్ అంటారు. ఈ రోజుతో మనకి అకౌంట్స్ పేయబుల్ కంప్లీట్ అయిపోయింది. అకౌంట్స్ రిసీవబుల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, క్లియర్ గైస్? ఈ 2 టాపిక్స్ బాగా నేర్చుకుంటే చాలమ్మా. అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ మీద ఎక్కువ అవకాశాలు ఉంటాయి మార్కెట్ లో. ఓకే, క్లియర్? ఫ్రమ్ టుమారో ఇంకా రన్నింగ్ కాన్సెప్ట్ అండ్ ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ లో కూడా ఎంటర్ అవుతాం. ఓకే, డన్ గైస్.